నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ట్రాక్టర్ ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను పరామర్శించిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడినట్లయితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం. వన్ టౌన్ సీఐ దశరథ రామారావు హెచ్చరిక. ట్రాక్టర్ ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న కొల్లిపర మండలం దావులూరు పాలెంకి చెందిన క్షతగాత్రులను మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పరామర్శించారు. తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో క్షతగాత్రులను పరామర్శించి వారికి అందుతున్న వైద్య సేవలను వైద్యశాల అధికారులు అడిగి తెలుసుకున్నారు. వైద్యశాలలో బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని, ప్రాణాలకు ఎటువంటి ప్రమాదం లేదని వైద్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు తెలిపారు. ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ హనుమంతరావుతో బాధితులకు అందించిన వైద్య సేవలు అందించాల్సిన సేవలపై ఆరా తీశారు. క్షతగాత్రులలో మరికొందరికి ఆపరేషన్ చేయవలసి ఉందని, 2 రోజుల్లోనే వారందరికీ ఆపరేషన్ పూర్తి చేస్తామని డాక్టర్ హనుమంతరావు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు తెలిపారు. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ రేపల్ల వద్ద ఆటోను తప్పించబోయి ప్రమాదవశాత్తు ట్రాక్టర్ ప్రమాదానికి గురైందని, ఈ ప్రమాదంలో తెనాలి నియోజకవర్గం దావులూరు పాలెంకి చెందిన పలువురు తీవ్ర గాయాల పాలవడం దురదృష్టకరమని అన్నారు. తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించడం జరిగిందని, బాధితులకు వైద్యశాలలో అందుతున్న సేవలపై వైద్యాధికారులను అడిగి తెలుసుకోవడం జరిగిందని, వారిలో ఇప్పటికే పలువురికి ఆపరేషన్ చేయడం జరిగిందని, మరికొందరికి చేయాల్సి ఉందని వైద్యులు వెల్లడించారు. బాధితులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలని తాను సూచించడం జరిగిందని, ఇటువంటి సంఘటనలు జరగడం దురదృష్టకరమని, బాధితులు అందరూ వ్యవసాయ కూలీలు, వారికి తామంతా అండగా నిలుస్తామని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ హామీ ఇచ్చారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్తో పాటు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కేసన కోటేశ్వరరావు, దావులూరుపాలెం గ్రామ పార్టీ నాయకులు, పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. స్టేబుల్గానే ఉన్నారు. దావులూరుపాలెం కొల్లిపర మండలం వీళ్ళ దేవర్ దగ్గరికి వెళ్ళి వస్తూ ఉన్న సందర్భంలో చెరుగుపల్లి మండలం దగ్గర రేపల్లె చెరుగుపల్లి మండలం మధ్యలో యాక్సిడెంట్ అయ్యి ట్రక్ బోర్లు పట్టడం వల్ల దాదాపు ఒక 20 మందికి వివిధ రూపాల్లో దెబ్బలు తగలటం, ఒకరిని గుంటూరు హాస్పిటల్కి, కొంతమంది చెరుగుపల్లి, అదేవిధంగా కొంతమంది ప్రైవేట్ హాస్పిటల్, ఇక్కడ దాదాపు ఒక 15 మందిని గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్చడం జరిగింది. వీళ్ళందరికీ కూడా వెంటనే చికిత్స రాత్రి నుంచే చేయటం, ఈరోజు కొంతమందికి ఆపరేషన్స్ చేయాల్సి వస్తే కొంతమంది చేశారు. మిగతా వాళ్ళు ఇంకో 3కి సోమవారం నాడు చేస్తారు. అందరికీ కూడా వెంటనే చికిత్స చేయిస్తూ ఉన్నాం. అందరూ కూడా కోలుకుంటారు. ఎవరికి కూడా ఫ్రాక్చర్స్ అయినాయి కానీ మేజర్ ప్రాబ్లమ్స్ ఏం లేవు. ఏమన్నా కూడా వెంటనే రెక్టిఫై చేయమని చెప్పి డాక్టర్స్కి వీళ్ళందరికీ సూచనలు ఇవ్వడం జరిగింది. డాక్టర్స్ కూడా ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి ఎవరికి ఏది అవసరమైందో వాళ్ళకి ఆ నేపథ్యంలో వైద్యం అందిస్తూ ఉన్నారు. మెడిసిన్స్ ఇవన్నీ కూడా ప్రాపర్గా అందేలాగా చూడమని చెప్పి చెప్పడం జరిగింది. హాస్పిటల్ వారికి మంచి వైద్యాన్ని ఇవ్వాలి అని చెప్పి కోరటం జరిగింది. అదేవిధంగా వాళ్ళందరూ కూడా స్పందిస్తున్నందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ముఖ్యంగా వీళ్ళందరికీ కూడా రోజువారీ పనులు చేసుకునే వాళ్ళు, తర్వాత చిన్న చిన్న రైతులు, వీళ్ళందరూ కూడా కుటుంబాలకి చిన్న పిల్లవాడి దగ్గర నుంచి పెద్దవాళ్ళందరి దగ్గర కూడా దెబ్బలు తగలటం చాలా బాధాకరం.
త్వరలో కోలుకోవాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తాం. ఎరువుల వినియోగంలో అనవసరపు ఖర్చులు తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాల్లోనే భూసార పరీక్షలు చేయించుకునే ఏర్పాటు కల్పించిందని తెనాలి మండల వ్యవసాయ అధికారి ప్రేమ్ సాగర్ తెలిపారు. గతంలో తీసిన భూసార పరీక్షల ఫలితాలకు సంబంధించిన కార్డులను రైతు భరోసా కేంద్రాలలో ప్రింట్ తీసుకోవచ్చని చెప్పారు. ప్రతి రైతు భరోసా కేంద్రాల సేవలను వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎంత కావాలా రైతులకి ఎరువులు మాత్రం పోయినసారి చేసినట్టే ఎక్కడ ఇబ్బంది లేకుండా, ఎటువంటి చిన్న పొరపాటు లేకుండా రైతు భరోసా కేంద్రాల ద్వారా మీకు సత్వరంగా ఎరువులను అందిస్తామని వ్యవసాయ శాఖ ద్వారా, జిల్లా వ్యవసాయ శాఖ ద్వారా కూడా పైవాళ్ళు కూడా చెప్పి ఉన్నారు. కాబట్టి ఎరువులకి మీరు దిగులు పడాల్సిన అవసరం లేదు. రైతు భరోసా కేంద్రాల ద్వారా మీకు ఎరువులు సరఫరా చేస్తాం. కాబట్టి ఈ చిన్న చిన్న మెలకువలు చేసి భూమిని సారవంతం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. తర్వాత రైతు భరోసా కేంద్రాల్లో పోయినసారి చేపట్టిన భూసార పరీక్ష కార్డుల ఫలితాలను ఆయా రైతు భరోసా కేంద్రాల ద్వారా మీరు ప్రింట్ తీసుకోవచ్చు. కాబట్టి మీకు ఇంతకుముందు సేకరించి మా రైతు భరోసా కేంద్ర సిబ్బంది 25 మందికి 30 మందికి అట్లా సేకరించున్నారు. వాళ్ళ ద్వారా మీరు భూసార పరీక్ష ఫలితం కార్డు తీసుకుంటే దాంట్లో ఉండే నమూనా గ్రామం మొత్తం మీదకి వస్తుంది. కాబట్టి రైతు సోదరులందరూ గమనించవలసిందిగా కోరుకుంటూ విరివిగా రైతు భరోసా కేంద్రాల ద్వారా సేవలు వినియోగించవలసిందిగా కోరుకుంటూ సెలవు. మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడినట్లయితే వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని పట్టణ 1 టౌన్ సిఐ దశరథ రామారావు తెలిపారు. ముఖ్యంగా యువత ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నారని, అటువంటి వారిపై కేసులు విధించడమే కాక కోర్టుకు హాజరుపరచనున్నట్లు తెలిపారు. ప్రజలకు ఇబ్బందికరంగా ఉండే విధంగా ఎక్కువ శబ్దం వచ్చే సైలెన్సర్లు, హారన్లు వినియోగిస్తున్నారని, అటువంటి వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. మైనర్లకు తల్లిదండ్రులు ద్విచక్ర వాహనాలు ఇవ్వరాదని దశరథ రామారావు విజ్ఞప్తి చేశారు. తెనాలి టౌన్లో 1 టౌన్ ఏరియాలో ముఖ్యంగా యూత్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడపడం, అదేవిధంగా ఒక వాహనం మీద 3 లేదా 4 కూడా వెళ్తూ ఉన్నారు. అదేవిధంగా లైసెన్స్ లేకుండా ఉంటూ ఉన్నాయి, సరైన రికార్డులు కూడా లేవు. ఇటీవల కొన్ని బండ్లు కూడా మేము సీజ్ చేయడం జరిగింది. మైనర్లకి బండ్లు ఇచ్చి పంపడం కూడా తల్లిదండ్రులు చేస్తున్నారు. ఈ విధంగా చేయటం చట్టవిరుద్ధ నేరం. ఎంఈ యాక్ట్ రూల్స్ ప్రకారం కానీ యాక్ట్ ప్రకారం కానీ నేరంగా పరిగణించబడతాయి. కనుక పేరెంట్స్ అందరికి కూడా విజ్ఞప్తి, మైనర్ బాలికలకు కానీ బాలురికి కానీ మీ వాహనాలు ఇవ్వద్దు దయచేసి. ఏదన్నా ప్రమాదం జరిగితే చాలా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. కనుక తల్లిదండ్రులందరికీ విజ్ఞప్తి, మీ పిల్లలు మేజర్ అయిన తర్వాతే వాళ్ళకి బండి హ్యాండ్ ఓవర్ చేయాలి. అది కూడా వ్యాలిడ్ లైసెన్స్ పొంది మీరు వాహనాన్ని అప్పచెప్పాలి. అంతేగాని వాళ్ళు ఏదో బయటికి వెళ్ళొస్తామని చెప్పేదే వాళ్ళ మాట కాదని లేక మీరు బండి ఇచ్చారంటే ఏదైనా యాక్సిడెంట్ జరిగినా, ఏదైనా ప్రమాదం, ఇంకేదైనా ఎవరినన్నా సెల్ఫ్ యాక్సిడెంట్ జరిగినా చాలా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. కనుక తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా యూత్కి కానీ వారికి కూడా సూచనలు ఇస్తున్నాను. ఈ యొక్క మోటార్ వెహికల్కి విపరీతమైన సౌండ్ వచ్చే విధంగా, ఇతరులు ఇబ్బంది కలిగే విధంగా సౌండ్లు వేసుకుంటూ వెళ్తున్నారు. అలాంటిది కూడా సౌండ్ పొల్యూషన్ కిందకు వస్తుంది. ఎంఈ యాక్ట్ రూల్స్ ప్రకారం కానీ యాక్ట్ ప్రకారం కానీ దాని మీద కూడా చర్యలు తీసుకునే రైట్స్ పోలీసుకి కానీ అదేవిధంగా ఆర్టీఓ డిపార్ట్మెంట్కి కానీ ఉంది. ఇప్పుడు ఒక చిన్న విరామం.